భాగ్యమే తల్లి ఆ శివునిది, ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది. నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది, నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది. నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది, నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది. అల్లి బిల్లి పలుకగలుగు వారలంతా, అల్లి బిల్లి పలుకగలుగు వారలంతా. అంటినారు గాదెవాణినెంతో కొంత, అంటినారు గాదెవాణినెంతో కొంత. బ్రహ్మకింతే భాగ్యమేమి చెప్పుదుమింకా, బ్రహ్మకింతే భాగ్యమేమి చెప్పుదుమింకా. అమ్మ శివునిదొక్కనిదే భాగ్యమంతా, అమ్మ శివునిదొక్కనిదే భాగ్యమంతా. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది. కాసు కంట చూడగలుగు వారలంతా, కాసు కంట చూడగలుగు వారలంతా. కలిగినారు కాదె లక్ష్మినెంతో కొంత, కలిగినారు కాది లక్ష్మినెంతో కొంత. హరికి ఇంతే భాగ్యమేమి చెప్పుదుమింకా, హరికి ఇంతే భాగ్యమేమి చెప్పుదుమింకా. అమ్మ శివునిదొక్కనిదే భాగ్యమంతా, అమ్మ శివునిదొక్కనిదే భాగ్యమంతా. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది.
శివదహితే జగతం సతతం కురు మంగళం శిఖరిసుతే జగతం సతతం కురు మంగళం సుజనహితే జగతం సతతం భవతు శుభం కురు మంగళం శివదహితే జగతం సతతం కురు మంగళం. ఈ పూర్ణ కళా రాజేశ్వరిని ఎంతగా మనం కొలుచుకున్నా చాలదు. విజయదశమి రోజు దత్తపీఠంలో పూర్ణ కళా రాజేశ్వరి మాతను అర్చిస్తాం. జయాపజయాలు ఇహలోకానికి సంబంధించినవి, విజయం పరలోకానికి సంబంధించినది. వి అంటే విష్ణులోకాన్ని పొందించే జయం, గెలుపు, సాధన అని కూడా అర్థం. దశ అంటే పదవ సంఖ్యను కానీ మనుష్య దశను కానీ పూర్తి చేసేది అని అర్థం. ఇక్కడ మనిషి యోగయుక్తుడై శరీరాన్ని విడిచిపెడితే పరమపదాన్ని పొందుతాడని భగవద్గీత చెబుతుంది. నవ అంటే నవద్వారాలు. ప్రాణాయామం సమయంలో అంటే ప్రాణం ప్రయాణం అవుతుంది అని అర్థం. ఈ నవద్వారాలలో ఏదో ఒక ద్వారా బయటకు వెళతాడు. ఎక్కడో ఒక బయట నుంచి వెళ్ళక తప్పదు కదా, ఏదో ఒకటి ద్వారంలో. ఇది సాధారణ జీవుల స్థితి. యోగి అయినటువంటి వాడు తన యోగంతో నవద్వారాలను బంధించి బ్రహ్మరంధ్రం అనేటువంటి ఒక కొత్త ద్వారాన్ని నిర్మించుకొని సహస్రారం గుండా శరీరం నుండి బయటపడతాడు. అలా జరగాలంటే ఎంతో సాధన చేసి ఉండాలి. ఆ సాధనే నవరాత్రుల్లో మనం చేసేటువంటి 9 రోజుల యొక్క పూజ అని చెప్పడం. ఆ పూజ మహానవమికి ముగుస్తుంది. పూజ అనే సాధన ద్వారా పరిపూర్ణత్వాన్ని పొందటాన్నే విజయమని అర్థం చేసుకోవాలి. అటువంటి అలౌకిక విజయాన్ని పొందినటువంటి సాధకుడు 84 లక్షల జీవరాశులలో చివరిదైనటువంటి మనుష్య దశను దాటి పరమాత్మతత్వాన్ని చేరుతాడు అని అర్థం ఇక్కడ. అందుకే ఎవరు ఏ పండుగ చేసినా చెయ్యకపోయినా విజయదశమిని మాత్రం ఆధ్యాత్మిక పరంగా ఆచరించి తీరాలని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. విజయదశమి రోజు ముఖ్యంగా శమీ పూజను చేస్తారు. ఆ పూజలో వినియోగించేటువంటి ఒక శ్లోకం ఇట్లా ఉంది. ఈ మంత్రం శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని. శమీ వృక్షం పాపాలను హరించి శాంతిస్తుంది, శమింపజేస్తుంది. కనుకనే దానికి శమీ వృక్షమని పేరు. శమీ వృక్షం శత్రు వినాశం చేస్తుంది. అరణ్యవాసంలో ఉండగా పాండవులు తమ ధనుర్బాణాలను ఒక శమీ వృక్షంలో భద్రపరిచారు. మళ్లీ యుద్ధానికి వెళుతూ వాటిని తీసుకొని యుద్ధంలో జయించారు. అర్జునుడికి ఆ విజయుడని పేరు కూడా ఉంది కదా. విజయుడికి కృష్ణుడి రూపంలో పరాశక్తి విజయాన్ని చేకూర్చి పెట్టింది. కనుక ఈ రోజున విజయదశమి అని పిలుస్తాం మనం. రాముడు లంకపై యుద్ధానికి బయలుదేరుతూ శనిదోష నివారణకే శమీ వృక్ష పూజ చేశాడని చెప్పేసి ఉత్తర భారతీయులు చెప్తూ ఉంటారు. ఈరోజు శమీ వృక్షాన్ని, దాన్ని చిగుళ్లను గోళ్లు తగలకోకుండా తుంచి అమ్మవారికి అర్చించి శిరస్సుపై ధరించాలని విధి వాక్యం. కర్ణాటక వారు అమ్మవారిని బనశంకరి అనేటువంటి రూపంలో అర్చిస్తారు. నవదుర్గి అన్నా బనశంకరి అన్నా కూడా ఒకటే. అరణ్య సంపదను రక్షించమని కూడా ప్రార్థిస్తూ ఆ బనశంకరిని పూజిస్తారు. నవరాత్రుల్లో దేవీ భాగవతం, లలితా సహస్రనామం, లలితా త్రిశతి, లలితోపాఖ్యానం, విరాట పర్వం, సుందరకాండ మొదలైనటువంటి పారాయణాలు చేయాలి. 9 రోజులు పారాయణ చేయలేనటువంటి వాళ్ళు కనీసం విజయదశమి రోజు ఏదో ఒక స్తోత్రాన్ని అయినా పఠించి ఫలాన్ని పొందాలి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై
నమో నమః అని ఆ శ్రీమాతను ప్రార్థన చేసి అందరూ మంచి ఫలాలను పొంది సుఖంగా ఉందురుగాక.